సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మనుషులు రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. సామర్థ్యం కంటే దేవుని పట్ల ప్రేమ, సమర్పణ, విధేయత ముఖ్యం. దేవుని రాజ్య నియమం లోకపు కొలమానాలకు భిన్నంగా ఉంటుంది. లోకం కనిపించే అర్హతలను, హోదాను బట్టి మనుషులను ఎంపిక చేస్తే, దేవుడు అంతరంగాన్ని, విధేయతను బట్టి పాత్రలను సిద్ధపరుస్తాడు. యెషయి పెద్ద కుమారులు బాహ్య రూపానికి బలవంతులుగా కనిపించినా దేవుడు వారిని కాక దేవుని చిత్తానుసారమైన హృదయమున్న దావీదుని ఎన్నుకున్నాడు. యెషయి యొక్క 7 పెద్ద కుమారుల వంటి వారు చాలామంది ఉండవచ్చు. నీకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న యెషయి కుమారుల వంటి వారి గురించి చింతించొద్దు. మనుషులు అంచనా వేసినట్లు దేవుడు అంచనా వేయడు. నీ పనిని నమ్మకంగా చెయ్యి, అది గొర్రెలను కాయటైనా సరే. ప్రభు తన దృష్టిని నీపై ఉంచవచ్చు. దేవుడు తనను ప్రేమించే వారి కోసం ఇశ్రాయేలు అంతటా వెతికి ఒక యువకుడిని కనుగొన్నట్టుగానే ఈనాడు కూడా దేవుడు భారతదేశం అంతటా తాను అభిషేకించి ఉపయోగించుకోగల యువతీ యువకుల కోసం వెతుకుతున్నాడు. ఎందుకంటే నూతన నిబంధనలో స్త్రీ పురుషులిద్దరిపై ఆత్మ కుమ్మరించబడుతుంది అని చెప్పబడింది. దావీదు తన తండ్రి గొర్రెలను అడవిలో నమ్మకంగా కాస్తున్నప్పుడే దేవుడు ఆయన్ని గమనించాడు. ప్రస్తుతం మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా, అది చదువైనా, ఉద్యోగమైనా లేదా కుటుంబ బాధ్యత అయినా, అందులో పూర్ణ హృదయంతో దేవునికి మహిమకరంగా జీవించినప్పుడు తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు. ప్రార్థన. ప్రేమగా పరలోకపు తండ్రి, మనుషులు పైరూపాన్ని చూసినా మీరు నా హృదయాన్ని చూస్తున్నందుకు కృతజ్ఞతలు. దావీదు వలె నా అంతరంగంలో మీ పట్ల నిజమైన ప్రేమ, విధేయత మాకు దయచేయండి. లోకపు అంచనాలను బట్టి కాక మీ చిత్తానుసారంగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం. ప్రస్తుతం మా చేతికి అప్పగించిన పని చిన్నదైనా పెద్దదైనా, అందులో పూర్ణ హృదయంతో నమ్మకంగా జీవించే కృపను మీ ఆత్మతో మమ్మల్ని నింపి మీ రాజ్య మహిమ కొరకు ఒక పరిశుద్ధమైన పాత్రగా మమ్మల్ని సిద్ధపరిచి హెచ్చించండి. నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.